ముందుగా పాశం యాదగిరి గారు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని, ప్రాంతం పైన చేసిన వ్యాఖ్యల్ని, ఆయన రాకను రకరకాల వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నేను మీ సంపద నాయకుని. ముఖ్యంగా ఇప్పుడు పాశం యాదగిరి అంటే నేను ఇప్పటికీ యాదగిరి అంటున్నాను. యాదగిరి అన్నాను, ఎందుకు అనలేను. ఇక నేను ఎందుకు అనలేనంటే, నేను మాట్లాడే ముందు ఒకసారి నిన్న ఒక ఛానల్లో మేము కూర్చున్నప్పుడు ఆయన ఉద్యమకారులను కిరాయి మనుషులతో పోల్చిండు. ఒకసారి ఇది వినండి. పాశం యాదగిరి గారు లైన్ లో ఉన్నారు, ఒక్క నిమిషం అండి. హలో, ఇప్పుడు మా యాదగిరి అన్న మనం లైవ్ లో ఉన్నాం. ఇప్పుడు ఈ వివాదాన్ని ఎందుకు ఇంత పెద్దగా చేస్తున్నారన్న? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది సభ పెడితే ఎక్కడైనా పెట్టొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు కదా, ఎందుకోసం అని ఇంత వివాదాన్ని ఇంత పెద్దగా చేస్తున్నారు? చేస్తుంది ఆయనే. ఎందుకంటే ఆయన కిరాయి మనుషులు పెట్టించి ఎవరిని కొట్టించిండు? కిరాయి మనుషులను పెట్టి ఎవరో నాయక్ అనే ఉన్న పెట్టించినాడు. కిరాయి మనుషులు పెట్టించి ఎవరిని కొట్టించిండు? కిరాయి మనుషులను పెట్టి ఎవరో నాయక్ అనే ఉన్న పెట్టించినాడు. వాళ్ళు పెట్టించి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్, జనసేన ప్రెస్ కాన్ఫరెన్స్ అది. అవును, వాళ్ళు ఒకరి సతీష్ గారు తెలంగాణ మూమెంట్ నుంచి కావచ్చు కానీ, లేకపోతే మీరు బయట నుంచి కానీ అనేక సందర్భాల్లో మీరు చూసినారు మేము ఎటువంటి ఉద్యమాలు చేసినాం అనేది విన్నారు. పవన్ కళ్యాణ్ గారు రెండు విషయాలు మనం మాట్లాడుకుంది ఇక్కడ చాలా స్పష్టంగా. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేది లేదు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మంత్రి కూడా అయ్యేది లేదు. చాలా క్లియర్గా మా అధ్యక్షుల వారు 2009లోనే సామాజిక తెలంగాణ గురించి అని చెప్పి గద్దరన్న లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా మేధావులతో కూర్చున్నప్పుడే చాలా క్లియర్గా విమలక్క లాంటి వాళ్ళతో కూడా సామాజిక తెలంగాణ గురించి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వేరే ఛానల్ న్యూస్ రిపోర్టర్ అడిగినా కానీ మరి ఆంధ్ర తెలంగాణ విడిపోతుంది కదా అంటే, ఎస్, భారతదేశం నుంచి అయితే విడిపోతలేదు కదా. డీసెంట్రలైజేషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి, వాళ్ళందరూ బాగుపడాలన్నారు. దానికి అప్పటి నుంచే కట్టుబడి ఉన్నారు. దాని గురించి అని రెండో విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు కేసీఆర్ గారు, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మేమేమంటున్నామంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయిన తర్వాత కూడా ఇక్కడ తీసుకోవాల్సిన డెసిషన్స్ అప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పైన, లేకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పైన ఏ కోశాన కానీ పవన్ కళ్యాణ్ గారిది ఎక్కడైనా ఉందా అండి? పాయింట్ నెంబర్ 1, ఉద్యోగాలు ఏమైనా ఇవ్వద్దన్నాడా, లేకపోతే నీళ్ళు ఏమైనా వద్దన్నాడా, లేకపోతే నిధులు ఏమైనా ఇవ్వద్దని వీళ్ళు ఎక్కడైనా అడ్డుపడ్డారా? కావాలని ప్రాంతాల మధ్యలో వీళ్ళ చిల్లర మాటలకు ఈ పృథ్వీ అనేటోడు, దాని తర్వాత ఈ పాశం యాదగిరి అనేటోడు, దాని తర్వాత ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటైనా, ఇంతకుముందు మా సార్ మాట్లాడిండు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు. నేను చెప్తా, ఇప్పుడు అనాలిసిస్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు సతీష్ గారండి, సతీషు అక్కడ పోయి దొంగతనం చేసిండంట అనేది వేరు, చేసిండు అనేది వేరు. హరే, దేశంలోనే అత్యున్నతమైన ఒక స్థాయిలో ఉన్న అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే ఒక డిప్యూటీ సీఎం గారు, ఒక మంత్రివర్యులు మాట్లాడిన దాన్ని నీకు అంత అక్యురేట్ డాటా ఎక్కడిది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా పోనీ నువ్వు విశ్లేషణ చేస్తున్నావా, లేకపోతే నువ్వు రిపోర్టింగ్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు మీడియాకి ఏమైనా చెప్తున్నావా? పోయి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నువ్వు ఏ విధంగా చెప్తావు? నీకున్న సోర్స్ ఏంది? నువ్వు తెలంగాణ మూమెంట్లో ఎక్కడున్నావు? ఇంతకుముందు మా గాలి వినోద్ కుమార్ సార్ చెప్పిండు కదా. పాయింట్ నెంబర్ 1 అదొకటి. ఇక రెండో విషయానికి వచ్చేసరికి, పాశం యాదగిరి అన్న ఇంతకుముందు నేను వినిపించిన కదా, ఏమని చెప్పినా కిరాయి మనుషులట, కిరాయి మనుషులు. పాశం యాదగిరి, నేను మళ్ళీ చెప్తాను, బుద్ధి ఉండాలి నీకు, సిగ్గుబాడు. నువ్వు అనేక బూతులు తిట్టిండు. దీంట్లో ఎన్ని బూతులు తిట్టిండంటే, మీడియా మిత్రులారా మీరు ఒకసారి వినండి. లంగా లఫంగా బుద్ధి లేని విధవలు అంటాడా? వీడు కాదు బుద్ధి లేని విధవ. ఇప్పుడు ఇక నువ్వు పెద్దవై ఉండి నన్ను తమ్ముడు అంటే నేను నిన్ను అన్నా అంట. ఇప్పుడు చెప్తేనేమో గిది ఎవర్రా కిరాయి మనుషులు? అరే పాశం యాదగిరి, ఏం తెలుసురా నీకు నా గురించి? బుద్ధి లేని విధవా, సిగ్గుండాలి గారా నీకు?
కిరాయి మనుషులు అంటావురా నాయక్ అనేటోని అని చెప్పేసి. అరే తెలంగాణ రాష్ట్రం గురించి ఒక బోజా నాయక్, ఒక ప్రవీణ్ నాయక్ ప్రాణాలు అర్పించినాం రా మేము. 100 కేసులు అయినాయిరా, జైల్లోకి పోయినాం రా. నన్ను కిరాయి మనిషి అంటావురాను? సీనియర్ జర్నలిస్ట్ పెద్ద మనిషిని మీరు అలా పరుష పద్యాలు వాడకుండా మాట్లాడే ప్రయత్నం చేయండి. అంటే నువ్వు నన్ను కొట్టచ్చు, నన్ను తిట్టచ్చు, నన్ను కిరాయి మనిషి అనొచ్చు, నా వ్యక్తిగత హననం చేయొచ్చు. అంటే ఇప్పుడు సీనియర్ ఏమనంటే జర్నలిస్ట్ అంటారు. మరి నేను మనిషిని కాదా? నేను ఉద్యమకారుని కాదా? నన్ను కిరాయి మనిషిని అంటావా? అరే ఆ నాయకట ఎవడో అట నాయకట, అంత చులుకన్నా ఈ విధమైన మాటలా? ఇది మంచి పద్ధతి అన్న? ఈ రాష్ట్రం గురించి మీరు చూడలేదా అన్న? నన్ను ఎట్లా ఎత్తుకపోయినరు పోలీసు వాళ్ళు అనేది, ఎట్లా ఎత్తుకపోయినరా నీకు తెలియదా? సామాజిక తెలంగాణ గురించి వచ్చిండు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాం. దేశం గురించి ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో పేద బిడ్డలకు మంచి చేస్తాడనే అది. అంటే ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ ముసుగులో ఉండి మీడియా వాళ్ళందరూ చూస్తుండగానే నన్ను అనేక రకమైన మాటలు అనొచ్చు అన్న? నీకు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి నన్ను కిరాయి మనిషిని అంటావా? నేను మళ్ళీ అంటున్నా, అరే పాశం యాదగిరి వెధవా అంటున్నా నేను. నన్ను ఈ విధంగా మాటలు మాట్లాడొచ్చా? ఇప్పుడు తల్లిదండ్రులను చంపే కొడుకులు ఎంతమంది లేరన్నా? ఎంతమంది లేరు? డబ్బుల గురించి ఎంతమంది చంపుతలేరు? ఎన్ని న్యూస్లలో చూస్తలేవు? అన్నదమ్ముల మధ్యలో కొట్లాటని అయితలేవా? నేను నీ తమ్ముడిని అనుకుని చెప్పి నువ్వు ఎన్నిసార్లు నా పైన దాడి చేస్తావు? వాడెవడో కిరాయి మనుషులు అంటే నేను కిరాయి మనుషులే కనపడ్డాను రా నీకు? నాకు క్లారిటీగా వినిపించాలి. నిన్న పెద్ద మనిషి కదా అని చెప్పి మంచిగా మాట్లాడదాం అంటే నోరు, మన తెలంగాణ భాషలో ఒకటి ఉంటుంది, నోరు మంచిగా అయితే ఊరంతా మంచిదట. ఎక్కడెక్కడ బ్యాంకులకు నేను ఇక తీయాలనా? బ్యాంకులకు మోసం ఎవడెవడు చేసిందో అది మాట్లాడదామా? బ్యాంకులకు మోసం చేసిందో, లేకపోతే పెద్ద మనుషుల మధ్యలోకి వెళ్ళి ఉండి ఎవరిని బెంగళూరుకు పంపించిందో మాట్లాడదామా? సిగ్గుపడాలి, సిగ్గుండాలి కదా. నేనేమన్నాం? మేము చాలా క్లియర్గా చెప్పినాం. ఆ రోజు ఏదైతే ఉందో దేశం గురించి ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారి పైన లెఫ్ట్ సంఘాల వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు అన్నాం. తెలంగాణ ఉద్యమకారులను కానీ తెలంగాణ యాసను భాషను తను ఎప్పుడు కించపరచలేదండి. జై తెలంగాణ అన్నాడు కాబట్టి తనతో మేము కలిసి ఉంటున్నాం. సామాజిక తెలంగాణ అన్నాడు కాబట్టి అతనితో కలిసి ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ గురించే కొట్లాడినాం కాబట్టి, నష్టపోయినాం కాబట్టి, వచ్చుడుతోనే మా బిడ్డలకు ఒక ఎస్సీ బిడ్డకో బీసీ బిడ్డకో లేకపోతే ఎస్టీ బిడ్డకో మంచి జరుగుతుందని కాబట్టి మేము కొట్లాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు అవన్నీ ఏం లేవు కదా. తెలంగాణ రాకముందు విద్యార్థులు చనిపోయినారు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యార్థులు చనిపోతున్నారు.